ఏంటి సంగతులు? ఈరోజు టర్కీని తెచ్చుకొని అదనమాట. పద కాస్ట్కో మామూలుగా 1 నిమిషంలో దొరికిద్ది పార్కింగ్ లాట్స్లో. థ్యాంక్స్ గివింగ్ వస్తుంది కదా, జనాలు ఫుల్ తిరుగుతున్నారనమాట. 20 నిమిషాలు తిరిగా పార్కింగ్ కోసం. ఈ జనాలేంద్రా బాబు, మందు మొత్తం మందు సెక్షనే. ఫ్రీ శాంపుల్. శాంపిల్స్ అన్ని తినేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, వీటితోటి చాలా టెమిట్ చేపిస్తారు బాబు. ఈ కాస్కోలో మనం ఎన్ని శాంపిల్స్ అన్నా తినొచ్చు, ఏమనరు, ఏమనకూడదు కూడా. అయితే ఇప్పుడు అన్ని శాంపిల్స్ మనం తినొచ్చా అంటే ఏం కాదు, తినేసేయచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన షాప్కి మనకి ఇంట్లో కావాల్సిన ముఖ్యమైన వస్తువులు షాప్లో లోపలికి పెడతారు. నడుచుకుంటూ వెళ్ళి వాటిని చూసి వాటి కోసం వెళ్ళి వేరే కూడా కొంటామని చెప్పి బిజినెస్ టెక్నిక్. ఇదిగో కార్ దగ్గరికి రిటర్న్ వెళ్తున్నామా, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు ఉందా కొంచెం కిందకి పెడతారు, వెయిట్ ఎక్కువ ఉంటే నెట్టుకుంటూ వెళ్ళాలి, ఎక్కువ కొనరేమో అని చెప్పి. ఇటువంటి టెక్నిక్లు చాలా ఫాలో అవుతారు బాబు. మనల్ని అంత ట్రాప్ చేసినప్పుడు అటువంటి ఊది పడేయడంలో తప్పే లేదు. బాగా ఆకలి మీద ఉన్నప్పుడు 1-2 శాంపిల్స్ చూపెట్టి మంచిగా వేడి చేసి టెమిట్ చేపిచ్చేస్తారు. అది కాస్కోలో నాకు నచ్చలేదు, మరీ పెద్దగా ఉన్నాయి. ఇక్కడ 10 కిలోలు ఉన్నాయి, వాల్మార్ట్లో ఒక్కోటి. ఓకే, ఇది 10 కిలోల పైన ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఓవర్ నైట్ బయట పెట్టకూడదు, డీప్ ఫ్రాస్ట్ చేయాలి. మైక్రోవేవ్లో పట్టదు కదా, అందుకని వాటర్ పోసి ఒక బకెట్ లేకపోతే ఇది పట్టే అంత పెద్ద బౌల్లో కోల్డ్ వాటర్ పోసి నైట్ అంతా వదిలేయాలన్నమాట. అట్లీస్ట్ ఒక 7-8 గంటలు బయట పెడితే ఏమైందంటే పైనేమో బ్యాక్టీరియా వచ్చింది, లోపలంతానేమో ఫ్రీజ్ అయిపోయి అంతే ఉంటుంది. డీప్ ఫ్రాస్ట్ చేసే ప్రాసెస్ అదనమాట. అది వెళ్ళి బకెట్లో పెడదాం. ఓకే, పట్టిద్దా ఇందులో? పట్టిందిలే. ఓకే, ఇదిగో టర్కీ రాత్రి మొత్తం నానబెట్టాం కదా, కట్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. చాలా ఆయిలీ ఉన్నట్టుంది ఫ్యాట్ మూలాన. పది కిలోలు ఈజీ, 10 కిలోలు ఉంది.
ఓకే, వాటర్ ఉంది లోపల, దాని వెయిట్ కూడా ఉంటుంది. వాటర్ 2 LB ఈజీగా ఉంటుంది, అంటే కిలో. ఈ లివరు అటువంటివన్నీ ఇట్లా ప్యాకెట్లో పెట్టి ఇక్కడ పెడతారు అన్నమాట. ఇది ఎట్లా కట్టేసారు వీడిది, ఇది ఇట్లా ఫ్రై చేసుకోవడానికి ఇట్లా పెడతారు, ఇది కట్ చేయాలి. కష్టపట్లేదు. ఓకే, ఒక్కొక్క లెగ్ కూడా ఎంత ఉందో. ఓకే, ఇదేంటి ఐస్ ప్యాక్. పాడవకుండా టర్కీ క్లీన్గా ఉండటానికి, ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండటానికి జస్ట్ ఐస్ ప్యాక్. అదనమాట. సరే, ఒకసారి మంచిగా క్లీన్ చేసి మసాలాలు పూసి కాసేపు పక్కన పెడదాం. ఎక్స్ట్రా ఫ్యాటు అదంతా కూడా తీసేస్తాను అనమాట. ఒక 1.5 కిలో ఉంది, ఫ్యాటే 1.5 కిలో ఉంది. బిగ్ బర్డ్, బిగ్ బర్డ్. దీంట్లో 4 సామాన్లు అంతే. అల్లం చిన్నులపై పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి. 10 కిలోలు ఉంది కాబట్టి సామాన్ ఎక్కువే పట్టింది. ఉప్పు, కారం, ధనియాల పొడి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇదంతా మిక్స్ కొడదాం. కొంచెం కరివేపాకు కూడా వేద్దాం, ఎక్స్ట్రా ఫ్లేవర్. ఓకే, ఇది మంచి మిక్స్ మీద దడదడన్నమాట. ఆయిల్ పట్టుకెళ్ళిపోయింది. కెమెరా పక్కన పెట్టి దీని సంగతి చూస్తా. చూడు ఎట్లా ఉందో ముద్ద. ఈ ముద్దతోటి ఆల్మోస్ట్ ఏది ఉండినా కానీ అదనమాట. ఇప్పుడు చాలా ముఖ్యం, టర్కీ మొత్తాన్ని మంచిగా కట్స్ పెట్టి మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు చాలా ముఖ్యం అన్నమాట. టర్కీ గడ్ని మంచి కట్స్ పెట్టి మంచి మసాలా పోయాలి. డీపు ఇక్కడ దగ్గరికి పైనుంచి కెమెరా ఇట్లా కట్స్ పెట్టాలి. టర్కీ మీటు చాలా గట్టిగా ఉంటుంది, చికెన్కి మళ్ళీ లీన్ కాదు, చాలా గట్టిగా ఉంటుంది. పోట్లు బాగా పోట్లు. అలానే స్కిన్ ఉంచాలి. మనం స్కిన్ తినము, అయినా కానీ ఉంచాలి. ఎందుకంటే స్కిన్ లేకపోతే రోస్ట్ చేసేటప్పుడు ఎండిపోయింది. లెగ్ చూడు ఒకటి ఎంత ఉందో. లెగ్ చూపి సైజ్ ఎంత ఉందో. ఒక్కొక్క టర్కీలో ఉంటుంది.
కట్స్ వింగు చూడు, ఇది వింగు 1/2 కిలో ఉంది ఒక్కొక్కటి. ఇప్పుడు ఏం చేయాలంటే కట్స్ పెట్టాం కదా, మొత్తం మసాలా పోయాలి, లోపలికి పంపించాలి. ఏంటమ్మా చలేస్తుందా? రోస్ట్ చేసేస్తా. నాకు మ్యారినేట్ అయిన తర్వాత కనీసం ఒక 2-3 గంటలన్నా ఉండాలి. మామూలుగా అయితే ఓవర్ నైట్ ఉండాలి, తెలుసుగా. అంత ఓపిక టైం 2 ఉండవు మనకి. స్కిన్ కింద దాచేయాలన్నమాట స్పైసెస్. లెగ్గు వీటి దూర్చాలి లోపలికి మసాలా. సరే, మంచి పూస్తా. లోపల మ్యారినేట్ అయింది ఒక 2 గంటలు చాలు. ఇప్పుడు లోపల అవెన్లో పెట్టేద్దాం. ఓకే, దీంట్లో ఏం చేద్దామంటే ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది. ఇంట్లో ఏయో సామాన్లు ఉన్నాయి, కొన్ని వేద్దాం. పెప్పర్, అందుకే చిన్న చిన్న బొక్కలు ఇరిటేటింగ్ ఉంటాయి. ఇదేంటి నట్మెగ్ అంటే? ఏదో కూడా నాకు తెలియదు, వేసేయటమే. స్మెల్ బాగుంది. చిన్నులపాయలు, మంచిగా రోస్టింగ్. నెక్స్ట్ ఒక ఆనియన్, కొంచెం బటర్ వేద్దామా? బటర్ కూడా వేద్దాం. సాల్టెడ్ బటరా మామూలుదా? ఏదో ఒకటి, అవసరం అయితే తర్వాత వేసుకోవచ్చు. బటర్ ఎక్కువైంది అనుకుంటా, ఏం కాదులే. చాలు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఆల్రెడీ పొయ్యి ప్రీ హీట్ చేసి పెట్టే ఓవెన్ పెట్టేద్దాం. పొగలు వచ్చేస్తున్నాయి, పొగలు పొగలు. దా పొగలు పెట్టేద్దాం. ఇక్కడ పెట్టాను దగ్గరగా. ఓకే, ఉడక అది 4 గంటలు పట్టింది ప్రాసెస్. 10 కిలోలు కదా, స్లోగా చేయాలి. మధ్యలో 1-2 గంటలు ఆగి మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దాం. కరెక్ట్ గంట అయింది. ఒక్కసారి లోపల ఏం జరుగుతుందో చూద్దాం. సెగలు
అబ్బో కాలిది. ఇప్పుడు ఎట్ట తిప్పాలి దీన్ని? ఇంకాసేపు అవుని, తర్వాత తిప్పుదాంలే. కివి ఏ 2 గంటలైంది. ఇంకో 2 గంటలు అది ఉడికేలోపు ఏదేదో తినేస్తున్నా నేనైతే. అయిపోయింది 4 గంటలు. తీద్దాందా, ఒక రకంగా ఆకలి అవుతుందిరా బాబు. వేడి సరా. ఇందాక చలిగుట్టింది పాపం, మంచిగా ఫ్రై చేసేసాను. టెక్స్చర్ మస్తు. మస్తులు మెమరీ అలవాటు అయిపోయింది పట్టుకొని. అదనమాట. ఎంత టెండరైజ్ అయ్యింది చూడు. చూడు ఎంత ఆయిల్ వచ్చిందో. ఎంత ఆయిల్, బటరు, ఇదిగో ఎంత వచ్చింది చూడు. ఇదిగో స్కిన్లో నుంచి వచ్చిన ఆయిల్ అనమాట. మనం ఫస్ట్ ఓ లెగ్గును పెట్టుకుందాం. ఓ కిలో ఉంది ఇది, ఈజీగా కిలో ఉంటుంది. చూడు ప్లేట్లో ఎంత నిండిందో, ప్లేట్ మొత్తం నిండిపోయింది. గార్లిక్లు, ఉల్లిపాయ, గార్లిక్లు దాక్కున్నట్టున్నాయి కింద. ఇది అది ఆగు, ఒక పని చేద్దాం. సూపు సూప్ తోటి తినాలి ఇట్లా. నిమ్మకాయ కాదు, ఆరెంజ్ మిడకాయ ముక్కేది. ఇదిగో ఎంత పెద్దగా ఉంది చూడు, విరిగిపోయింది. మిడకాయ ముక్క మన ఫేవరెట్ రో, ఏ యానిమల్ అయినా సరే. ఓకే, ఆహా ఏమన్నా ఉందా సాలిడ్గా? రెడీ, ఊది పడేద్దాం. హార్ట్ కాలుతుంది. లివర్ ఎగ్జాక్ట్లీ చికెన్కి మళ్ళీ ఉంది, ఏం తేడా లేదు. లివర్ టేస్ట్, స్వీట్ ఆరెంజ్. జనరల్లీ టర్కీ చికెన్ కన్నా కానీ కొంచెం క్యాలరీస్ తక్కువ ఉంటాయి.
ఇది కూడా పౌల్ట్రీనే, కానీ కోడికి సంబంధం లేదు. లెగ్ పీస్ ఎంత ఉందో. కాలుతుంది. చికెన్ టేస్ట్ కన్నా కానీ కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట. ఒక రకమైన స్మెల్ ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు. అది సరిగ్గా వండటం రాకపోతే ఆ స్మెల్ ఇంకా ఉంటుంది ఉడికిన తర్వాత కూడా. మనం మసాలాలన్నీ వేస్తాం కదా, మన మసాలాలకి స్మెల్ పోయిద్ది. చూడు కలర్ కూడా ఎలా ఉంటుందో చూడు, కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ మీట్ కాదు కానీ అలా ఉంటుంది. ఒక్క లెగ్ క్వార్టర్ తింటే సరిపోయింది, కొంతమందికి ఎక్కువైద్ది. మన చికెన్ పులుసు కన్నా బాగుంటుందా అంటే బాగోదు. చికెన్ తర్వాతనే ఏదైనా సరే, నాటుకోడి తర్వాత ఏదైనా సరే. ప్రిపరేషను చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ చికెన్ రేటే 20 పౌండ్లు అంటే 10 కిలోలు $20 పడింది, అంటే $1600. ఇంకా చెప్పాలంటే చికెన్ కన్నా కానీ కొంచెం తక్కువే రేటు. మెడకాయ ముక్క మెడకాయ ముక్క సూపర్. బోన్స్ రాళ్ళు ఉన్నట్టు ఉంటాయి. అదనమాట టర్కీ. 10 కిలోలు ఉంది. 1 కిలో ఇప్పుడు అయిపోయింది, మిగతాది ఎప్పుడు అయిపోయిందో చూద్దాం. కానీ మరి